ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? నాకేం సింపుల్ చిన్న జాబు, మంచిగా చూసుకుని భర్తలు చాలు. ఎవరైనా ప్రపోజ్ చేశారా మళ్ళీ? చాలా మంది చేశారు. నాకు ఒక అబ్బాయి నచ్చింది, అబ్బాయితో రిలేషన్లో ఉన్నా. సో మిమ్మల్ని ఆ విధంగా ఏమైనా ఇబ్బంది పెట్టేవి? చాలా మంది పెట్టారు ఇబ్బంది. చాలా మంది పట్టుకోవడం, పీకడం, ఇక్కడ కొట్టడం, గాజు పొడిచడం, ఇక్కడ కొట్టడం అన్ని చేశారు. సో మదర్ అండ్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. నా ఇద్దరు అంటే మీకు ఐడియా ఉందా? మా డాడీ చనిపోయినప్పుడు ఊహ లేదు. మా అమ్మ ఇంకా థర్డ్ క్లాస్లో చనిపోయింది. మొన్న ఉపాధి పనికి పోతూ ఉంటే కరెంట్ తగిలి చనిపోయారు. ఫోటోస్ సడన్గా షాక్ అయిపోయినా, తెలియదుక ఇంకా చనిపోయారని తెలిసాక ఇంకా నేను బాగా ఫేస్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు నాకు ఆ టైంలో. గీటప్లో మా అన్న కొడుకు నన్ను చూసి భయపడి దగ్గరికి రావట్లేదు. మా బాబాయ్ కాదు అని. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఈరోజు మనం ఒక ట్రాన్స్ ఉమెన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అంటే వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అండ్ ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో ఇబ్బందులు కూడా పడి ఉంటారు. సో ఫైనల్గా సృజన గారు ఉన్నారు మనతో. ఆవిడ లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు ఈ ట్రాన్స్ ఉమెన్గా, మిగతా డీటెయిల్స్ అన్ని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. హాయ్ మేడం. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మొత్తం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. మాది రాయలసీమ దగ్గర అనంతపురం డిస్టిక్ కదిరి మండలం పక్కన చిన్న విలేజ్ మేడం, మొట్టుకుపల్లి. ఆ విలేజ్లో పుట్టాను. చిన్నప్పుడే నాకు ఫీలింగ్స్ ఇలానే నాకు తెలుసు. అప్పుడు 4th మా అమ్మ మా నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. 3rd క్లాస్లో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. సో మదర్ అండ్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. నా ఇద్దరు. అంటే మీకు ఐడియా ఉందా? మా డాడీ చనిపోయినప్పుడు ఊహ లేదు. మా అమ్మ 3rd క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయింది. మా అన్న మా వదిన నాకు ఒక పెద్ద కొడుకులాగా చదువుకొని పెంచారు, చదివించారు. నేను డిగ్రీ పూర్తి చేసి PhD డిస్కంటిన్యూ దగ్గర వెళ్ళాను మేడం. డిస్కంటిన్యూ చేసిన. మా ఇంట్లో మా అన్న వదిన నన్ను ఒక పెద్ద కొడుకులాగా చూసుకున్నారు. మా అన్నకి 2 కొడుకులు. వాళ్ళ కొడుకుల్లాగే నన్ను ఒక కొడుకులాగా బాగా చూసుకున్నారు. మంచి చెడు అంతా చూసుకున్నారు. నేను ఇంకా ఫీలింగ్స్ నాకు అర్థం అయిపోయినాయి అప్పుడే. మీకు ఏ ఏజ్ నుంచి ఫీలింగ్స్? నాకు ఒక 10 years నుంచి ఫీలింగ్స్. నేను 4th ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ నా బయట తెలుసు మేడం. సో మీకు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఇంట్లో వాళ్ళకి తెలీదు, మీకు ఆ ఫీలింగ్స్ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా మీరు ఇలా. కానీ ఇంట్లో నేను అన్ని అమ్మాయిలకు పనులు చేసేవాడిని, అమ్మాయిలకు పని చేసేదాన్ని. కానీ అప్పుడు కనుక్కుంటారు, కానీ ఇంట్లో నాకు డైరెక్ట్ అడగలేదు మా అన్న వాళ్ళు ఎప్పుడు. ఇప్పుడు అడగలేదు నన్ను. బయట పక్కన చుట్టుపక్కల వాళ్ళంతా ఏంటి ఆడవాళ్ళు అలాగా పని చేస్తుంటాడు, సామాన్లు కడగడం, వంట చేయడం అన్ని చేస్తుంటాడని అనేవాళ్ళు. అంటే మీకు ఆ పనులు, ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేయాలనిపించేదా? ఇష్టం నాకు. బాయ్స్ పని చేసే పనులే ఉండవు. ఎక్కువ అలకడము, ముగ్గులు వేయడం, అమ్మాయిలాగే అమ్మాయిల జతల్లో తిరగడం, అమ్మాయి బట్టలు వేసుకోవడం, మా ఇంట్లో ఎవరు లేనప్పుడు మా వదిన శారీస్ కట్టుకోవడం. ఎప్పుడైనా చూసారా మీ వదిన మీరు ఇలా అమ్మాయిల బట్టలు వేసుకోవడం? డైరెక్ట్గా అంటే చూడలేదు, కానీ వాళ్ళు లేనప్పుడే నేను శారీ కట్టుకునేది. అంటే మా ఫ్రెండ్స్ జతల్లో పోయినప్పుడు చున్నీ వేసుకోవడం, వాళ్ళ జతలో ఉన్నప్పుడు చిన్న చిన్న మామూలుగా పెట్టుకోవడం, ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు అట్లా అన్నప్పుడు నేను డ్రెస్సెస్ వేసుకోవడం, శారీస్ కట్టుకోవడం అట్లా చేసేదాన్ని. ఇంకా అమ్మాయిలతోనే ఆడుతుంటే, అబ్బాయిలతో అంటే నాకు భయం అయ్యేది అప్పటికి. అబ్బాయిలు అంటే భయం నాకు. అంటే ఇప్పుడు అమ్మాయిలతో ఆడుతుండేవాడిని అని అంటున్నారు కదా, అంటే అమ్మాయిలు అప్పుడు వచ్చి ఆడనిచ్చే వాళ్ళ? అంటే అమ్మాయిలు తెలుసు, నేను నా ఫీలింగ్స్ అమ్మాయిలు తెలుసు. అబ్బాయిలు నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు. ఈటేంటి ఎప్పుడు అమ్మాయిల చేతుల్లో ఉంటాడు, ఆడంగి అవతారం చేస్తుంటాడు, ఆడవాళ్ళ మాదిరిగా ఎప్పుడు లిబ్బాం పూస్తాడేంటి, బొట్టు పెట్టుకుంటాడేంటి, నడక, వాయిస్ అని ఎప్పుడు ఎగతాలు చేసేవాళ్ళు. మా అమ్మాయిలకి నా ఫీలింగ్స్ ఏంటో అమ్మాయిలకు తెలిసేది. అమ్మాయిలు నన్ను రిసీవ్ చేసుకుంటారు. చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా పిలిచేవాళ్ళు, ఏ ఆడంగి, ఏంటి నువ్వు అబ్బాయి జతలో ఉండవు, ఎప్పుడు ఆడవాళ్ళు మాది చేస్తుంటావు అనేవాళ్ళు. కానీ మా అన్న వదిన నన్ను ఏమనేవాళ్ళు కాదు. మా అన్న చదివించాడు, డిగ్రీ వరకు చదివించాడు. మా అన్న వదిన మంచిగా చూసుకోవాలనుకున్నా, కానీ నేను జాబ్ చేస్తున్నాను చెప్పి బెంగళూరులో శారీ కట్టడం, బెంగళూరులో శారీ కట్టడం, ఇంటికి ఒక శాలరీ పంపించడం, మంత్లీ 22,000, నాకు 30,000 శాలరీ. మీ అన్నయ్యకి ఏమని చెప్పి జాబ్ అని చెప్పి నేను జాబ్ చేశాను, ఇంట్లో జాబ్ చేస్తున్నాను చెప్పి నేను శారీ కట్టుకుంటూ అమ్మాయిలాగే ఇంకా బెగ్గింగ్ చేసేవాడిని. సిగ్నల్ అడిగేదాన్ని. సిగ్నల్ అడుగుతుంటే వీడియో కాల్ చేయమంటే కంపెనీలో వీడియో కాల్ చేసి క్యాలో లేదు, చేయకూడదు, మొబ్బింది, కరెంట్ పోయింది అని
ఓకే, ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది అన్నయ్య వాళ్ళకి తెలుసు అని చెప్పి బెంగళూరుకి వెళ్ళి పని చేసి ఇంటికి డబ్బులు సిగ్నల్ అడిగేవాడిని, పంపించేవాళ్ళు. సిగ్నల్ అడిగి 20,000 25 అట్లా పంపించేవాడిని. ఓకే, ఒక రోజు అంటే ఇప్పుడు మీరు ఈ వర్క్ చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి అన్నకి వదినకి డౌట్ ఏం రాలేదా? వచ్చినాదో తెలియదు కానీ నాకైతే ఫేస్ చేయలేదు. వేరే వాళ్ళు చెప్పారంట, మీ అబ్బాయి ఏంటి మీసాలు గడ్డలు. నేను ఊరికి పోయేటప్పుడు మీసాలు ఉండవు, నేను ఇంటికి వచ్చే ముందు పెంచుకొని వస్తుండే అన్ని. ఓకే, వస్తున్నప్పుడు నన్ను మా ఇంట్లో ఏమో అడగలేదు, ఎందుకు తీసేస్తావు అంటే నా కంపెనీలో అలా తీసేయమంటారు, పెట్టుకోకూడదని. నేను ఒకరోజు సడన్గా ప్రోగ్రామ్ ఉన్నది, ఈవెంట్ నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను, సేవ్ చేసుకున్నాను, హైబ్రోస్ వ్యాక్స్ అన్నీ చేయించుకున్నాను. అంతలోనే నైట్ 2 అయిపోయింది, పడుకున్నా, ఇంటికి వచ్చి పడుకున్నా. మార్నింగ్ అయ్యాలకి ఫోన్ వచ్చింది ఒకరోజు సడన్గా. ఈ టైంలో మార్నింగ్ 5కి ఫోన్ చేయరు ఇంటి నుంచి, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఒక 20-30 కాల్స్ వచ్చేసినాయి నాకు. ఓకే, ఏంటంటే మీ అన్న హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా, నేను చూస్తే ఇలా అయిపోయా, ఎందుకు ఇలా, ఏం మా అన్నకు హార్ట్ అటాక్ వచ్చింది రా అంటున్నారు మా బాబాయ్ వాళ్ళందరూ. నేను రాలేను, నాకు లీవ్ ఇవ్వరు, మొన్ననే వచ్చాను పండగకి వెళ్ళాను, రాను కూడా, నేను రాకూడదు, మా కంపెనీ లీవ్ ఇవ్వరు, హాస్పిటల్కి అడ్మిట్ చేయండి, నేను అమౌంట్ కావాలని పే చేస్తాను, రాలేను అని చెప్పిన. కానీ కాదు ఖచ్చితంగా రావాలా అని అందరూ ఏడుస్తున్నారు. నాకు ఇంకా ఫోటో పెట్టేశారు, మొన్న ఉపాధి పనికి పోతూ ఉంటే కరెంట్ తగిలి చనిపోయారు. ఇంకా ఫోటో సడన్గా షాక్ అయిపోయినా, తెలియదుగా ఇంకా చనిపోయారని తెలిసాక ఇంకా నేను బాధ ఫేస్ చేసుకోవాలి, అర్థం కావట్లేదు నాకు. ఆ టైంలో అర్థం కాకుండా ఇంక బ్యాంగిల్స్ మర్చిపోయినా, లేడీస్ చెప్పులు వేసుకునేసిన అన్ని ఇట్లే, అబ్బాయి ప్యాంటు షీట్ వేసుకున్న, ఐబ్రోస్ ఇంకా హైలైనర్స్ లిప్స్టిక్ అలాగే ఉండిపోయినాయి. ఇంకా అవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంక వెళ్ళినాను, ఇంకా హాస్పిటల్ పోస్ట్ మార్టంకి అడ్జస్ట్ చేశారు. 3 hours జర్నీ, బెంగళూరు నుంచి కదిరికి 3 hours జర్నీ. అప్పటికప్పుడు సడన్గా వెళ్ళిపోయినా, ఏం అర్థం కావాలో తెలియట్లా, వచ్చేసిన హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళినా. ఇంకా మా వదిన నన్ను చూసి ఇంకా ఏడ్చేసింది, చాలా ఘోరంగా, అంటే అంత ఘోరంగా ఏడ్చేసింది. అంటే మీ వదినకి ఆల్రెడీ అటు అన్నయ్య చనిపోయిన బాధ ఒకటి ఉంటే, అండ్ గెటప్లో మన కొడుకు నన్ను చూసి భయపడి దగ్గరికి రావట్లేదు, మా బాబాయ్ కాదు అన్ను అతను అలా చేసి. అప్పుడు ఇంకా మా ఊర్లో తెలిసిపోయింది, హైబ్రో తీసుకున్నాడు, లిఫ్ట్కి తీసుకున్నాడు, ఏంటి ఇట్లా. మా వదిన మా అన్న చనిపోయిన బాధ ఒకటైతే, నేను ఇలా అవ్వడం చాలా ఇది ఘోరం బాధాకరంగా విషయం ఏంటి. ఇంకా అందుకని మా వదిన చాలా ఎవరు లేరు, మా వదినకి ఎవరు లేరు, మాకు ఎవరు లేరు, మేమే. మా అన్నకి వాళ్ళందరూ మంచిగా చూసుకోవాలనుకున్నాను నేను. ఇంకా సో ఇప్పుడు మీకంటూ మమ్మీ డాడీ ఉన్న ఒక అన్నయ్య కూడా పోయారు. వదినతో ఇప్పుడు వదిన 2 పిల్లలు ఉంటారు. నాకు 2 years యాక్సెప్ట్ చేయలేదు ఇంట్లో. ఇంకా మ్యారేజ్ చేసుకో, ఇంకా నాకు మీ అన్న చనిపోయాడు, నువ్వు ఇలా అంటే నాకు ఇది నీ బతకలేను, ఇంకా మిమ్మల్ని చూసి బతకాలి, నేను ఎవరి కోసం బతకాలి అంటూ ఇంకా ఇదే అయిపోయింది. ఇంకా నేనే ఇంకా పెళ్ళి చేస్తామంటున్నారు. పెళ్ళి చేస్తామంటే నేను ఒక అమ్మాయితో సాటిస్ఫాక్షన్ చేయలేను, నా మనసులో అన్ని అమ్మాయి ఫీలింగ్స్. మా ఇంట్లో అప్పుడు మా అన్న ఉన్నప్పటి నుంచి నీకు ఇల్లు కట్టించి మంచిగా పెళ్లి చేస్తాను, నాకు మ్యారేజ్ వద్దు, జాబ్ చేసుకుని మంచిగా మిమ్మల్ని చూసుకుని చాలు, అప్పటి నుంచి నేను ఒకటే అంటూ ఉంటే. ఇంకా మా అన్న అలా అయిపోయి, ఇంకా మా వదిన ఒక 3-4 months తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి నువ్వు అని మా రిలేషన్లలో అమ్మాయిలు వెతులాడడం, ఇంకా మాట్లాడించడం అని చేస్తుంటే, ఇంకా నాకు అమ్మాయితో పెళ్లి చేసినా నేను ఉండలేను, నాకు అమ్మాయి ఫీలింగ్స్, నేనే ఒక నాకు ఒక అబ్బాయి కావాలి, నేను ఒక అబ్బాయికి ఇలా ఉండాలి అని చేశాను. ఇంకా బెంగళూరు, ఇంకా హైదరాబాద్కి వచ్చేసి తెలిసిన మా గురువు, మా నాని, మా మమ్మీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారని నా పరిస్థితి చెప్పే అట్లా అంటే ఓకేనా, ఇక్కడ వచ్చి శారీ కట్టేస్తున్నానని ఇంకా ఊరంతా తెలిసిపోయింది. ఇంటికాడ పోయి వేరే ట్రాన్స్ చెప్పేశారు, మీ అబ్బాయి పూర్తిగా ఇంక చేంజ్ అయిపోయాడు, శారీ కట్టేస్తున్నారు అని ఫొటోస్ అన్నీ పబ్లిక్ చేసేసినారు. ఆ టైంలో నాకు ఇది ఇంకేం అర్థం కావట్లేదు. మా వదిన ఏడుస్తుంది, వస్తావు సావాలంటే ఇంకా పోతే పెళ్లి చేస్తారు, పోకుంటే మా వదిన ఫీల్ అవుతుంది. నాకు ఇంకా అటు ఇటు అర్థం కాక నా లైఫ్నే ఎంచుకున్నా. అట్లా పోతే అమ్మాయిని సాటిస్ఫై చేయలేను, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు, ఊరికి ఆ పిల్ల ఒక ఆడపిల్ల కదా అలాగే మనస్తత్వం ఉండేది, అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు అని నేనే ఇంకా డిసిషన్ తీసుకున్నా. మా గురువుకి, మా నాన్నకి, మా మమ్మీకి చెప్పేసిన, నాని మమ్మీ గురువు నాకు ఇలా ఇంట్లో ప్రెజర్ పెడుతున్నారు మ్యారేజ్ అని, నేను ఒక అమ్మాయికి సాటిస్ఫై చేయలేను, నాకు ఒక అబ్బాయి కావాలి, నా ఫీలింగ్స్ మీకు అన్ని అర్థమైనట్టు సర్జరీ తీసుకెళ్ళండి, సర్జరీ చేయించేసినారు చెప్పేసిన ఇంట్లో. ఇంకా సర్జరీ చేయించేస్తారు. ఇంకా 2 years ఇంట్లో రానివ్వలేదు నన్ను.
ఓకే, మీ వదిన వాళ్ళు రాని, మీ వదిన ఫోన్ మాట్లాడేది కానీ ఊర్లో టోళ్ళు ఇంకా సో ఏమనుకుంటారు వాళ్ళకి కూడా ఒక గిల్టీ ఫీలింగ్, అంటే తను మీరు అలా వెళ్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి రాలేదు. సో కాల్స్ అయితే కాల్స్ మాట్లాడేది. మరి మా వదినకి నేను చూడాలనుకున్నప్పుడు మా వదిన పిల్లల్ని పిలుచుకొచ్చి 2 days 3 days ఉంచి పెట్టుకొని వెళ్ళేదాన్ని. నా హెయిర్ పెరగడం, కొద్దిగా అమ్మాయిలాగా రూపు రావడం. సో ఇప్పుడు మీ అన్నయ్య పిల్లలు మిమ్మల్ని మీతో మాట్లాడతారా? మాట్లాడతారు. మంచి ఏమని రిజల్ట్స్ పిలుస్తారు మిమ్మల్ని? అంటే అబ్బాయి బాబాయ్ బాబాయ్ అని అంటారు. పిలుస్తారు. బాబాయ్ ఓకే. అంటారు. అంటే స్టార్టింగ్ వాళ్ళు ఫస్ట్ టైం ఫస్ట్ చూసినప్పుడు నుంచి భయపడి మీ దగ్గరికి రాలేదు రావట్లేదు. కదా, సో ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, రా బాబాయ్ అంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇంటికాడ ఉండు 3 days, ఇంకా 2 days ఉండు, ఇంకా 3 days ఉండు అంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఊర్లో చుట్టుపక్కల వాళ్ళంతా రిసీవ్ చేసుకుని, మా ఫ్రెండ్స్ అబ్బాయిలు అంతా రిసీవ్ చేసుకుని మంచిగా హ్యాపీగా చూసుకుంటారు. ఇప్పుడు సో నన్ను ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు సర్జరీ చేసుకున్నాం అన్నారు కదా, సో సర్జరీకి అలాంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు సర్జరీ చేసుకునేటప్పుడు ఆ పెయిన్ అంతా ఎలా మీరు ఓకే? సర్జరీ చేసుకున్నప్పుడు అంటే 41 days నరకం ఏంటో నరకం జన్మ మరణించి మళ్ళీ పుట్టినట్టు ఆ నరకం అనేది ఉంటుంది. మొబ్బులో ఉంటాం, బ్లీడింగ్ అవుతుంటాం, 41 days బ్లీడింగ్. అవన్నీ మా పెద్దవాళ్ళు చూసుకుంటారు. మా నాన్న గురువు కానీ, మా గురువు కానీ, మా మమ్మీ కానీ వాళ్ళే చూసుకుంటారు. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మార్నింగు, ఆఫ్టర్నూన్, సాయంకాలం బ్లీడింగ్ తూర్చడము, డ్రెస్సింగ్ చేసి మంచి ఫుడ్ చూసుకొని 41 days మంచిగా చూసుకొని 41 days తర్వాత మంచిగా లేపి హెల్తీ ఫుడ్ చూసుకుంటూ మంచి మాత పూజ చేసుకొని మంచిగా లేపుతారు. అంటే 41 days అబ్బాయి ముఖం చూడకూడదు. 41 days కంప్లీట్ అయిన నైట్ తల్లిగారు పాల బట్టలు అంటే పట్టు చీర, ఫ్రూట్స్, స్వీట్స్, పూజకు కావాల్సిన సామాన్లు తెస్తారు. గురువు అంటే భర్తతో సమానం. గురువు లచ్చ అంటారు మా భాషలో. లచ్చ అది కడతారు, తాళిలాగా అది కడితే మా గురువు. మా నాని హెడ్, మా గురువు వాళ్ళ గురువు మా నాని అంటారు. మా నాని ఎంత మంచి పూజ అని చేస్తారు. ఓకే, మీ గురువు, మీ నాని వీళ్ళందరూ అంటే మీ ట్రాన్స్ సంబంధించిన వాళ్ళు. నా మంచి చెడు ఏమన్నా చూసుకుంటారు, వీళ్ళే చూసుకుంటారు. మా గురువు, మా నాని, మా మమ్మీ, వీళ్ళు ముగ్గురు నా మంచి చెడు. ఇంకా అమ్మ ప్లేస్లో అమ్మ ఉంటుంది, గురువు ప్లేస్లో భర్త ప్లేస్లో గురువు. అమ్మమ్మ అంటే గురువు, నానమ్మ అంటే గురువు వాళ్ళ గురువు హెడ్. వాళ్ళంతా పూజ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. గారు నైట్ పూజ చేసుకొని మంచి డీజే సాంగ్స్ ఆటపాటతో తెచ్చి నన్ను ఒక అమ్మాయి, ఇంకా నీకు అబ్బాయి లైఫ్ వెళ్ళిపోయి అమ్మాయి లైఫ్ వస్తుంది మంచిగా, ఇంకా అమ్మాయి నువ్వు అని లైఫ్ ఇచ్చి మంచి పూజ చేయించి, నైట్ చెరువుకి పిలిచి పూజ చేయించి మాత పూజ చేయించుకొని ఇంకా మార్నింగ్ అంతా చేసి ఇంకా అమ్మాయిలాగా వదులుతాను. ఒక కొత్త పెళ్లి కూతురు లాగా ఇంకా స్టార్ట్ చేస్తారు సర్జరీ ఇచ్చిన. సో ఫైనల్ గా అబ్బాయి నుంచి అమ్మాయి లైఫ్కి వచ్చేసారు. 41 days సో కంప్లీట్. ఇప్పుడు మొత్తానికి మీరు అమ్మాయి లాగా అయితే తయారైపోయారు. మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఉన్నాయా? కొంచెం నేను అబ్బాయిగా ఉన్నప్పటి నుంచే లవ్ చేస్తున్నాను. అతనికి బెగ్గింగ్ చేసి అతను చదివించాను. ఓకే, అంటే అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి మీకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక అబ్బాయిని లవ్ చేశారు. లవ్ చేశాను, అతను యాక్సెప్ట్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేసిన. ఇద్దరం బాగా 3 years క్లోజ్గా ఉన్నాం. మంచిగా చదివించినాను, చదువుకున్నాడు. బైక్ బైక్ ఇప్పించాను. మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. అంత జాబ్ వచ్చింది, కొద్దిగా దూరం పెట్టడం వచ్చినాడు. ఎందుకురా దూరం పెడుతున్నావు అంటే సమాజంలో భయం అవుతుందేమో, ఎవరిని చూస్తారేమో, మా ఇంట్లో వాళ్ళు తెలుస్తుందేమో, మళ్ళీ ఇన్నాళ్ళు కలుస్తున్నాం కదరా అప్పుడు తెలియదురా నీకు అంటే. అప్పుడు బాగున్నావు, అబ్బాయిలాగా ఉన్నావు కదా, ఇప్పుడు సర్జరీస్ అయిపోయినా అమ్మాయిలాగా అయిపోయావు నువ్వు. అప్పుడు అబ్బాయిలాగా వస్తుంటే కలుస్తుంటే మీట్ అవుతాను, ఫ్రెండ్స్గా పోతా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలాగా అయిపోయి నువ్వు అమ్మాయి, ఇప్పుడు ట్రాన్స్ నువ్వు కాబట్టి మా ఇంట్లో చూస్తే ఏమనుకుంటారు అట్లా అని. దానికి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. అండ్ నా 3 years ఎంజాయ్ చేసి మంచిగా ఉన్నాం మేము. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా కనపడినా ఇప్పుడు మాట్లాడు చూడు. ఇప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? మళ్ళీ చాలా మంది చేశారు. ఓకే, మీరేం రియాక్ట్ అయ్యారు? నాకు ఒక అబ్బాయి నచ్చిండు, అబ్బాయితో ఇప్పుడు రిలేషన్లో ఉన్నా. ఇప్పుడు రిలేషన్లో మంచిగా చూసుకుంటారు. కానీ అతను మ్యారేజ్ అయ్యేంత వరకు ఉంటారు. ఇప్పుడు మ్యారేజ్ అమ్మాయిలు పెళ్లి చేసుకొని పిల్లలు అయినాకనే ఒక అబ్బాయి ఇంకొకరితో వెళ్ళిపోవడం కామన్ అయిపోతుంది. అలాంటి మాతో ఏముంటారండి, అందుకని రిలేషన్స్ ఓన్లీ లవ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు అబ్బాయి నుంచి అమ్మాయి లాగా మారాక, సర్జరీ అంతా అయ్యాక, ఇప్పుడు మామూలుగా బయట చూస్తూ ఉంటాం కదా, మీలాంటి ట్రాన్స్ ఉమెన్స్ అంటేనే బయట ఒక చిన్న చూపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మిమ్మల్ని ఆ విధంగా ఏమైనా ఇబ్బంది పెట్టేది? చాలా మంది పెట్టారు, చాలా మంది పట్టుకోవడం, పీకడం, నువ్వు ఎందుకు రావాలి ఖచ్చితంగా. ఓకే, అలాంటప్పుడు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు వస్తున్నావు బయటికి, ఎందుకు మారావు, నేను బాగాలేనా, నచ్చలేదు అని పీరకడం, మంచిగా హింసించడం, తాగేసి వాళ్ళు మత్తులు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావడం, రాకుండా కొట్టడం. ఇక్కడ కొట్టారు నన్ను, గాజు పొడిచడం.
ఓకే. ఇక్కడ కొట్టడం అన్నీ చేశారు మేము. అలాంటి టైంలో బాధాకరమైన విషయం, మేము చదువుకున్న మాకు సమాజంలో విలువ ఇవ్వాలి, యాక్సెప్ట్ చేసి సమాజం యాక్సెప్ట్ చేసి మమ్మల్ని జాబ్ చేసుకొని మంచిగా ఫ్యామిలీ చూసుకొని మేము ఒక సమాజంలో ఒక లేడీస్ లాగా బతుకుతాం కదా అని మా ఒపీనియన్స్. సమాజంలో మమ్మల్ని ఇవ్వరు, వీళ్ళ బతుకింతే రోడ్ల మీద భిక్షాటన, పెళ్ళిళ్ళు అయితే షాపింగ్ ఓపెనింగ్లు అయితే అక్కడ బతుకోవాల్సిందే ఇల్లు ఒక ముద్ర అనేది వేసేసారు ఇంకా మమ్మల్ని. మేము చదువుకున్నాం మేడం, డిగ్రీ అయిపోయింది, బీపీడీ అయిపోయింది, ఎంపీడీ అయిపోయింది. మాకు జాబ్స్ ఇస్తే ఒక 20,000 ఇవి నేను జాబ్ చేసుకుంటాం మేము కదా. నేను సమాధానం చాలా ట్రై చేశాను. జాబ్స్కి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తే ట్రాన్స్ ఆలోచించి చెప్తామమ్మా, నెక్స్ట్ టైం రండి. మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ మా సార్ లేడు, నెక్స్ట్ టైం రండి. మా ట్రాన్స్కి ఆఫీస్లో అలో లేదమ్మా అని చెప్తారు మేడం. మాకు జాబ్ చేయాలా, మంచిగా ఉండాలా, మార్నింగ్ అంతా జాబ్ చేసుకొచ్చి సాయంకాలం వండుకొని తిని ప్రశాంతంగా పడుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవాలని మాకు ఉంటుంది. సమాజం ఏం చేస్తుందంటే అందరూ ఇలాగే అని రోడ్ల మీద ఇట్లా పోతారు, భిక్షాటన పోతారు. వాళ్ళు వీళ్ళది ఇంకొక ముద్ర ఇంకంతే, వీళ్ళు భిక్షాటనే చేసుకోవాలి, వీళ్ళు బెగ్గింగ్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకు పోయి ఇలా అడుక్కొచ్చుకోవాలి, నైట్ టైం రోడ్ల మీద పోవాలి అని ముద్ర వేసేసారు. కాబట్టి మమ్మల్ని సమాజం అంతా ఇలాగే చూస్తుంది. మాలలో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే. చిన్న జాబ్స్ ఇచ్చిన జాబ్ చేసుకొని మంచిగా జాబ్ చేసుకొని హరాముగా పొద్దున్న సాయంత్రం జాబ్ చేసుకొని సాయంకాలం ఏదో కొద్దిగా చేసుకొని తిని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మా వాళ్ళు అనుకుంటారు. కానీ సమాజంలో మమ్మల్ని ముద్ర ఇలా వేసారు అంతే. సో ఇప్పుడు ఎక్కడ ఎవరు జాబ్ ఇవ్వట్లేదు కదా, మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ మీ ఎలా గడుస్తుంది? నేను గృహ ప్రవేశాలకి, షాప్ ఓపెనింగ్స్కి వెళ్తాను మేము. అక్కడ జిస్ట్ తీసి వాళ్ళు ఇచ్చింది తీసుకొని, అంటే ఎంత మినిమం ఒక దగ్గర నుంచి బాగానే ఉంది, వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకుంటాం. కమ్యూనిటీ అంతా కలిసిపోతాం, ఒక 10 members 15 minutes వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన 2,000లో కానీ 3,000లో కానీ 10 మంది పంచుకుంటాం. వాళ్ళు ఇచ్చే 2-3,000లో 10 members షేర్ చేసుకుంటాం. ఆ షేర్లో ఆటో కిరాయి తిప్పినందుకు దానికి దిగిపోతుంది, వచ్చింది చేసుకొని తిని హరాంగా ఉంటాం. ఓకే. ఇంకా అంటే అది ఎప్పుడు ఉండదు కదా మనకి, సీజన్ బట్టి పోతాం. సీజన్ లేనప్పుడు ఖాళీగానే ఇంట్లోనే ఉంటాం. నార్మల్గా ఇప్పుడు బయట మీరు ఇలా చప్పట్లు కొడుతూ అడుగుతూ ఉంటారు, అలా వెళ్తారా మీరు? అలా ఒకప్పుడు చదివి కాకముందు సిగ్నల్ అడుగుతామండి, ఇట్లా కొట్టి తాళి కొట్టి సిగ్నల్ ఇవ్వండి అని అడిగేదాన్ని. షాప్ టు వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు అడిగేదాన్ని. ఇప్పుడు వెళ్ళను మేము, ఓన్లీ గృహ ప్రవేశాలకు మాత్రం, పెళ్ళిళ్ళకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆధార్లకు వెళ్తా, లేకుంటే లేదు. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ అండి. నార్మల్గా అలా వెళ్ళి ఇలా క్లాప్ కొట్టి అడుగుతారు కదా, సో దాన్ని వెనకాల అర్థం ఏంటి? ట్రాన్స్కి ఇదొకటి, మామూలుగా అబ్బాయిలు కొట్టలేరు, అమ్మాయిలు కొట్టలేరు కదా. ఓకే. అలాంటిది మేము అర్థం కొడతాం ఇలా. ఓకే. ఆ ట్రాన్స్కి ఒక గుర్తు ఇది తాళి అని. ఓహో, తాళి అంటే గట్టి అబ్బాయిలు కొడితే సౌండ్ రాదు, అమ్మాయిలు కొడితే సౌండ్ రాదు. అది మేము కొడితేనే సౌండ్ వస్తుంది ట్రాన్స్. ఓకే ఓకే. సో మీకు అది సింబల్, దేవుడు వరం ఒకటి ట్రాన్స్కి. అబ్బాయి కొట్టమంటే అబ్బాయి కొట్టలేరు కదా, అమ్మాయి కొట్టమంటే అమ్మాయి కొట్టలేరు. ఆ ట్రాన్స్ మాత్రమే కొడతారు. సో మీకు అదొక సింబల్ లాగా. ఇంకేమైనా గొడవ లేనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇక్కడ ఇప్పుడు 10 రోజులు నైట్ టైం రోడ్ల మీదకి వెళ్తాం, అప్పుడు గట్టిగా అరిస్తే ఎవరో అనుకుంటాం, లేడీస్ బాయ్స్ గొడవ పడుకున్నారు. అది సింబల్ కొడితే ఇది మా వాళ్ళే అని మేము విని వెళ్తాం. తాళి కొడుతున్నారు ఎవరు, మా వాళ్ళే కదా. ఏమో గొడవ అయినప్పుడు అలాంటి మా వాళ్ళ గొడవ జరుగుతుంది కదా అని తాళి ఆ సౌండ్ ద్వారా మా వాళ్ళదే కనుక్కుంటాం. సో అక్క క్లాప్ వెనకాల చాలా గొడవ టైంలో ఇదే యూజ్ చేస్తాం. ఏంటన్నా ఎవరైనా ఆరక్షంగా పట్టుకోవడం, గట్టిగా ఇది చేస్తారు కదా మమ్మల్ని, అలాంటి టైంలో కూడా తాళిని యూజ్ చేస్తాం. ఈ సౌండ్ ద్వారా మా వాళ్ళే అని మేము రిసీవ్ అవుతాం. ఈ సౌండ్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అని రిసీవ్ చేసుకొని ఆ సైడ్ వెళ్ళి అనుకుంటాం. సో ఓకే అండి, ఇంకొకటి ఏంటి అంటే మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఎక్కువ ఉండే అబ్బాయే కావాలి అని ఒకటి అన్నారు కదా ఇందాక. సో మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది, కానీ ఎవరు లైఫ్ లాంగ్ ఉండరు కదా మేడం. మా ట్రాన్స్తో ఒక ముద్ర చెప్పా కదా, ఒక ముద్ర ట్రాన్స్ అని చెప్పేస్తారు. ఎవరైనా అవసరానికి వాడుకొని యూజ్ చేసుకొని వదిలిపోవాలి, కానీ పర్మనెంట్గా నీతోనే ఉంటా అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒప్పుకోరు. 10 మందిలో తిరగాలంటే ఒప్పుకోరు. బైక్ మీద ఎక్కించుకొని, మాకే అమ్మాయిలా కోరికలు ఉంటాయి కదా, నేను ఒక అతని మీద చేసుకొని అట్లా బయట అట్లా తిరగాలి, ఏదైనా తినాలి అని అట్లా ఎవరు తిప్పారు. దొంగ చాటుగానే రావాలి, దొంగ చాటుకొని పోతారు ఎవరైనా, కానీ పబ్లిక్లో తిప్పడానికి సిగ్గుపడతారు అలా. ఓకే, ఇప్పుడు ఎవరైనా అబ్బాయి మీకు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే, మీకు అదృష్టం ఉంది అనుకోండి, పెళ్లి చేసుకునే అదృష్టం, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? నాకేం సింపుల్ చిన్న జాబు, మంచిగా చూసుకుని భర్తుండే చాలు. నేను చూసుకుని పెట్టుకుంటాను. మీరు ఎలా చూసుకుంటారు తనని?
మార్నింగ్ లేచి టిఫిన్ చేసి పెడతా. ఓ, అతనికి స్నానం వేడి నీళ్ళు పెట్టి మంచి స్నానం చేసి అతనికి మంచి చెడు ఎంత చూసి క్యారియర్ కట్టేసి స్టడీ మంచిగా బట్టలు ఐరన్ చేసి డ్యూటీ పంపించేసి మళ్ళీ మధ్యాహ్నం రాగానే మంచిగా వంట 2-3 రకాలు వండి పెడతా. తిని మళ్ళీ వెళ్ళిపోవాలి. సాయంకాలం రాగానే స్నాక్స్ ఏమైనా చేసి మధ్యాహ్నం ఏదైనా అతను నచ్చింది ఏది కాలం చేస్తా. వంటలు బాగా చేస్తా. ఓకే. వంటలు రాయలసీమ స్టైల్లో మంచి వంటలు చేస్తాను నేను. మంచి చూసుకుంటా. అతను నన్ను మంచిగా చూసుకుంటే చాలు. సో ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారు అని అన్నారు కదా, తను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? లేదు. లేదా? ఓకే, ఓన్లీ ఓన్లీ రిలేషన్స్. అతనికి వాళ్ళ సో ఫ్యామిలీ ముందే చెప్పేశారా? చెప్పేసినారు. ఓకే, ఆల్రెడీ తను మ్యారీడ్? అన్మ్యారీడ్. కాకపోతే ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం అని చెప్పి. సో ఫైనల్గా మీరు ఇప్పుడున్న పొజిషన్ అయితే బాగానే ఉంది అంటున్నారా? ఇప్పుడైతే అప్పుడు కన్నా అబ్బాయితో పోల్చుకుంటే ఇప్పుడే బాగుంది నా లైఫ్. ఇప్పుడే. ఎందుకంటే రిసీవ్ చేసుకునే కానీ మాట్లాడడానికి కానీ ఒక అమ్మాయిలాగే మాట్లాడతారు. అప్పుడు అమ్మాయిలాగా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అబ్బాయిలాగా మాట్లాడితే ఎవరికో మాట్లాడుతున్నాడు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించేది. ఇప్పుడు నేను అమ్మాయిలాగా ఉన్నాను కాబట్టి అమ్మాయిలాగా పలకరిస్తారు కాబట్టి నాకు హ్యాపీ మేడం ఇప్పుడు. ఓకే సృజన గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్. మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ట్రాన్స్ ఉమెన్స్ తరపు నుంచి? అలాగే గవర్నమెంట్ వారి తరపు నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా వాళ్ళు మీకు ఏమైనా ఇవ్వాలి అని? ఫస్ట్ రెస్పెక్ట్ మేడం. సమాజంలో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడ మగ తేడా లేకుండా ట్రాన్స్ లేకుండా అందరినీ ఈక్వల్గా చూడాలి. మమ్మల్ని సమానత్వంగా ఆడవాళ్ళకి అబ్బాయిలకి అమ్మాయిలకి జాబ్ ఇచ్చినట్టే మాకు జాబ్ ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్స్లలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. మాకు కూడా మేము జాబ్ చేసుకోవాలని ఉంటుంది కదా, మాకు జాబ్ చేయాలని ఉంటుంది. నాకు కోరుకున్నది ఒకటే సమాజం ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళు ట్రాన్స్ వీళ్ళు బెగ్గింగ్కే అలవాటు పడినారు, వీళ్ళు భిక్షాటానికి ఇదే కావాలి, వీళ్ళు రోడ్ల మీద బతకాలి అని ముద్ర తీసేసి వీళ్ళకి ఎందుకు ఇలాంటివి అని ఇంటర్వ్యూస్ ఇచ్చి మామూలుగా కొద్దిమందితో మోటివేషన్ చేసి జాబ్ చేసుకోండి అని 10 మంది చెప్తే ఇంకొక 10 మంది చెప్పి కొద్దిగా చిన్న జాబ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా జాబ్ చేసుకొని బతుకుంటారు కదా. ఈ రోడ్ల మీద భిక్షాటన దాంట్లోకి ఇక్కడ కొట్టించుకోవడాలు గీడవలు చాలా మందికి ప్రాణాలు పోతున్నాయి మేడం ఇప్పుడు రోడ్ల మీద ఇట్లా పోవడం వల్ల. తాగి గంజాయి తాగుతారు, అబ్బాయిలు గంజాయి తాగుతారు, మొత్తం తాగుతారు. ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావడం లేదు ఇప్పుడు. అలాంటి దానిలో మేము సిచ్యువేషన్ ఎదుర్కోవడం అలాంటివన్నీ వదిలేసి గవర్నమెంట్ ఒకటే కొడుతున్నాం మేడం. నేను మాకు గవర్నమెంట్ జాబ్స్ కావాలి, అందరూ సమాన ఏకత్వం కావాలి, అందరికీ గవర్నమెంట్ జాబ్ కావాలి, మంచి సమానంగా చూడాలి, మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ జాబ్స్ అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. ఏ చిన్న జాబ్ అయినా జాబ్ ఇవ్వాలి. సమాజంలో రెస్పెక్ట్ ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సృజన గారు. చూశారు కదండి ఈరోజు ఒక ట్రాన్స్ ఉమెన్ సృజన గారి ఇంటర్వ్యూ. సో తన లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తల్లి తండ్రి పోగొట్టుకున్నారు, ఉన్న ఒక అన్నయ్యని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు వదిన కూడా తనని యాక్సెప్ట్ చేసి ఇంట్లో పిల్లలతో కలిసి బాగానే హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం తన లైఫ్ అయితే బాగుంది. సో ఫైనల్గా తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో మమ్మల్ని కూడా ఈక్వల్గా చూడాలని కోరుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ వారి తరపు నుంచి కూడా వాళ్ళకి కూడా జాబ్స్ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సృజన గారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ ఇంకా చాలా వీడియోస్ మా దగ్గర చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ మీ వరకు రావాలంటే మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంటను కొట్టడం మాత్రం మర్చిపోద్దు.